హలో మాయ, వెల్కమ్ టు సినీ పుచ్చకాయ. ఇప్పుడు మన రివ్యూ పోయే వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసరికి శాండ్ మ్యాన్, ది శాండ్ మ్యాన్ సీజన్ 2. ప్రజెంట్ అయితే ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ వచ్చేసరికి పర్లేదు, బాగానే ఉంది. అంటే కొన్ని కొన్ని చోట్ల ఆ డబ్బింగ్ అనేది కొంచెం మరీ గ్రాంధేయంగా ఉంటుంది, అంటే అచ్చ తెలుగులా ఉంది. ఇంకా ఈ సీజన్ 2 చూడాలి అంటే ఫస్ట్ మీరు సీజన్ 1 అయితే చూడాలి. ఆ సీజన్ 1 మొత్తం మీద 11 ఎపిసోడ్స్ అంటూ ఉన్నాయి. సీజన్ 2 ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసి నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్లో ఉంటుంది. ఇంకా సీజన్ 2 ఫస్ట్ పార్ట్ ఏమో 6 ఎపిసోడ్స్గా రిలీజ్ చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే మన డ్రీమ్ ఏంటంటే సీజన్ 1లో తన సంబంధించిన వస్తువులు మిస్ అవుతే అది మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని తన కింగ్డమ్ని మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటారు. ఆ తర్వాత నుంచి ఏమైంది అనేది మీరు ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఈ సోదంతా మాకు ఎందుకు మావా, సిరీస్ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పంటారా? నాకైతే అంతగా నచ్చలేదు. అంటే సీజన్ 2 అంటే చాలా కొంచెం బోరింగ్గా ఉంది. సీజన్ 1 అయితే చాలా బాగుంటుంది. సీజన్ 2 అయితే అంతగా ఏం అనిపించలేదు. ఈ సీజన్ 2 మొత్తం మీద ఏంటంటే నార్మల్గా డ్రీమ్ యొక్క ఫ్లాష్ బ్యాకే మ్యాక్సిమం చూపిస్తారు. అంటే తను ఫ్లాష్ బ్యాక్, ప్రెజెంట్, నార్మల్గా ఏమవుతుంది, అసలు ఏం జరిగింది తన లైఫ్లో అనేది కొంచెం చూపిస్తూ ఉంటారు. అలాగే మధ్యలో మధ్యలో సిబ్లింగ్స్ గురించి చూపిస్తూ ఉంటారు. అంటే తన సిబ్లింగ్స్కి ఏమైంది, నార్మల్గా ఎవరెవరు, అసలు వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది అనేది కొంచెం చూపిస్తూ ఉంటారు. నాకు తెలిసి దీనికి కంటిన్యూషన్గా సీజన్ 3, అదే సీజన్ 2 పార్ట్ 2 ఉంది. నాకైతే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఫస్ట్ పార్ట్ చూసిన దాని తర్వాత సీజన్ 1 చూసిన దాని తర్వాత సీజన్ 2 మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు రిలీజ్ అయ్యేది దాని మీద అయితే అసలు ఎక్స్పెక్టేషన్ ఇది చాలా అంటే చాలా సప్పగా ఏడ్చింది. నార్మల్గా ఏంటంటే ఈ సీజన్ 2 మొత్తం మీద డ్రీమ్, అంటే డ్రీమ్కి సంబంధించినవి కొన్ని చూపిస్తూ ఉంటారు. అంటే డ్రీమ్ పాస్ట్లో ఎలా ఉండేవాడు, ప్రెజెంట్లో ఎలా మారాడు, తన క్యారెక్టర్ ఎలా డెవలప్ అయింది అనే దాని మీదే ఉంటుంది మ్యాక్సిమం త్రూ అవుట్ దిస్ సీజన్ 2 మొత్తం. అలాంటివి చూపిస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే నాకు చాలా చోట్ల బోరింగ్గా అనిపించింది. కొన్ని చోట్ల అయితే నేనైతే స్కిప్ కూడా చేయడం జరిగింది. అంటే 2x స్పీడ్లో చూసాను. ఇంకా ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తాను. కొంచెం వల్గర్ సీన్స్ ఉంటాయి. అవి ఫ్యామిలీతో చాలా ఇబ్బంది పడుతూ చూస్తారు. మెయిన్ ఏంటంటే ఈ శాండ్ మ్యాన్, ఈ వెబ్ సిరీస్ మొత్తానికి వరల్డ్ బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్ కోసమన్నా ఈ వెబ్ సిరీస్ చూడొచ్చు. అంటే సీజన్ 1 చూడండి. సీజన్ 2 మీకు అంతగా చూడాలి అనిపిస్తే మీ ఇష్టం. నేనైతే సీజన్ 1ని బాగా రికమెండ్ చేస్తాను. ఇంకా సీజన్ 2 అంటారా, నాకైతే అంత అనిపించలేదు. ఇంకా సీజన్ 3 చూడాలి, ఈ మంత్ ఎండింగ్న రిలీజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.